పూరా లోకల్. ఒక రెగ్యులర్ మూవీ కాదు ఇది. మీరు డిఫరెంట్గా మామూలుగా ఒక ప్రభాస్ సినిమా చూద్దాం లేకపోతే ఒక మారుతి సినిమా చూద్దామని వస్తే మీరు అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ కావు. ఇది ఒక కంప్లీట్లీ కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఒక స్పూకీ సైంటిఫిక్ హిప్నాటిక్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ ఇది. అంటే ఇది చాలా డిఫరెంట్ జోనర్, ఇది చాలా డిఫరెంట్ జోనర్ మూవీ ఇది. సో మీరు డిఫరెంట్ మైండ్ సెట్తో రండి, ఒక కొత్త ఎక్స్పీరియన్స్కి ప్రిపేర్ అయ్యి రండి. ఎస్పెషల్లీ లాస్ట్ 40 minutes మైండ్ గేమ్ విత్ గోస్ట్ ఎంత అద్భుతంగా ప్లే చేశాడంటే మారుతి. ఐ మీన్ ఒక తెలుగు డైరెక్టరు ఇంత అద్భుతమైన విఎఫ్ఎక్స్తో ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ అటెంప్ట్ చేస్తాడని నేను ఊహించాల. మామూలుగా మన గీతాంజలి వేరే ఈ అంటే ఒకే బిల్డింగ్లో గోస్ట్ ఆడుకునే సీన్లు అలాంటివే చూశాను తప్ప గోస్ట్ హిప్నాటిజం చేస్తే ఎలా ఉంటుంది, గోస్ట్ మైండ్ ప్లే చేస్తే ఎలా ఉంటుంది అంటే ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ అయితే చాలా అద్భుతమైన కాన్సెప్ట్. అందులోనూ ఫస్ట్ మార్క్ నేను ఫోటోగ్రాఫర్కి ఇస్తాను, ఎందుకంటే ప్రభాస్ని మళ్ళీ చాలా అందంగా చూపించారు. అలాగే కన్సిస్టెన్సీ ఆఫ్ కలర్ గ్రేడింగ్ అంటాం మనం. ఫిలిం త్రూ అవుట్ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ నార్మల్ షాట్స్లో సేమ్ కలర్ గ్రేడింగ్ మెయింటైన్ చేశారు. సెకండ్ తమన్ గారు యాజ్ యూజువల్ చాలా హైలైట్ చేశారు. అండ్ మారుతి గారు ఏంటంటే చాలా తనకు వచ్చిన ఈ అవకాశాన్ని, ఒక పెద్ద అవకాశం వచ్చింది, ఇది చాలా డిఫరెంట్గా తీయాలని చెప్పి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో చేశారు. ప్రీమియర్ షోస్ వేసుంటే చాలా బాగుండేది. అది ఇంకొకటి ఏంటంటే ప్రతిసారి కూడా లేదు చాలా లేట్ నైట్ నేను ఏం చేస్తున్నానంటే ప్రతిసారి తెలంగాణలో అఖండ సినిమాకి అలాగే అయింది, ముందు సినిమాలకి అలాగే అవుతుంది. ఓ పక్కనేమో ట్రైలర్లో ఉన్న సీన్లన్నీ సినిమాలో ఉన్నాయి, ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి కూడా. తాతయ్య గెటప్ లేదు, ఎందుకంటే ఇందులో పార్ట్ 2 అని చెప్పి ఉంది. సో మోస్ట్లీ అందులో ఉండొచ్చు. తాతయ్య గెటప్ అయితే ఇందులో లేదు. బ్లాక్ బస్టర్ మాట్లాడదాకా లేదు. నుంచి చూసా సినిమా అంతా నేను. హర్రర్ కామెడీ అమ్మా అసలు బేబచ్చం. ప్రభాస్ ఫ్యాన్ కాదు నేను. ప్రభాస్ ఫ్యాన్ కాకపోయినా ఇంతలా పొగుడుతున్నారంటే అసలు మూవీలో నిజంగా ఉందా స్టోరీ? సినిమా నుంచి చూసాను నేను అంటే చెప్తున్నాను కదా, సినిమా నుంచి చూసాను నేను. బేబచ్చం సినిమా అంతే. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది అసలు? చాలా హర్రర్ తో ఉందని చెప్పేసి కామెడీ మొత్తం అన్ని కలిసి ఉన్నాయా? అన్ని కామెడీ వస్తే ఫుల్ కామెడీ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ నుంచి అచ్చరాసి కనబడుతుంది మీకు. ప్రభాస్ అంటే ఏంటంటే సెకండ్ హాఫ్ మీకు చూపిస్తాడు. జైరబల్ స్టార్ అంటే యాక్టింగ్ కాదు, హీరోయిన్ యాక్టర్స్ ఎట్లా ఉన్నారు వాళ్ళు ఏ విధంగా? మా ప్రభాసే కనపడ్డాడండి. వాళ్ళ ముగ్గురులో మా ప్రభాసే కనపడ్డాడండి మాకు. ప్రభాస్ ఒక్కడే కనపడ్డాడు నాకు. ముగ్గురు ఎవరు కనిపించలేదు? ఎవరు కనిపించలే. నా ప్రభాస్ ఒక్కడే చూసాం మేమైతే. స్టోరీ లైన్ డైరెక్షన్ తో పోలిస్తే ఏది బెటర్ అనిపిస్తుంది? ఏది బెటర్ అనిపిస్తుంది తీసాడుగా. మొత్తం అన్ని బాగున్నాయా? అది ఇంత కూడా లేదు, ఇంత కూడా మార్క్ లేదు. జెన్యున్ గా చెప్పాలంటే హిప్నటైజ్ చేశాడండి డైరెక్టర్. మేము హిప్నటైజ్ అయిపోయాము, జెన్యున్ గా హిప్నటైజ్ అయిపోయాము. అంతే అండి, హిప్నటైజ్ అయిపోయి మధ్యలో కొంచెం సేపు చూడలే. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా, మళ్ళీ చూస్తా కరెక్ట్గా, హిప్నటైజ్ అవ్వకుండా చూస్తా అంతే. అదే చెప్పగలుగుతాం. ఫ్యాన్స్ అందరూ హిప్నటైజ్ అయిపోతారు. ఓ రెడ్ బుల్ మాన్స్టర్ పట్టుకెళ్తే హిప్నటైజ్ అవ్వకుండా ఉంటారు అంతే. అదే చెప్తాం. ప్రభాస్ ప్రాణం పెట్టేశాడండి. ప్రభాస్ చాలా బాగా చేశాడు. ఆ కామెడీ టైమింగ్, డాన్స్, గ్లామర్ అబ్బో బాగుంది, చాలా బాగుంది. హీరోయిన్స్ చెప్పాలంటే బ్యూటీ మన వీక్నెస్. ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని ఎస్ అంటే బ్యూటీని మనం కామెంట్ చేయలేము, ఎప్పుడు పార్షియాలిటీ ఉంటుంది. సో హీరోయిన్స్ వచ్చి ఏం మాట్లాడడం, హీరోయిన్స్ బాగున్నారు. హైలైట్స్ అంటే ప్రభాస్, వింటేజ్ ప్రభాస్, కాస్ట్యూమ్స్, డైలాగ్స్, ఆ కామెడీ, డాన్స్ బాగుంది. హిప్నటైజ్ అయితే అయిపోతామండి. ఏం చదువుతున్నా? 9th క్లాస్. ఎలా ఉంది మూవీ ప్రభాస్? మా ప్రభాస్ అన్న చేయడం బాగుపడడం ఏముండదు. సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ మనదే అన్న. ప్రభాస్ అన్న దద్దరు వెళ్ళిపోతుంది. అంటే ప్రభాస్ ఫ్యాన్ అందుకేనా ఎంత దద్దరి లేదు, లేకపోతే నిజంగా మూవీ ఎంత బాగుంది? నిజంగానే బాగుంది. హేటర్స్ మళ్ళీ చూడమను, వాళ్ళకి నచ్చట్లేదేమో. హేటర్స్ మాటలు పట్టించుకోకన్నా నువ్వేం ఫీల్ కాకు. చాలా మంది ప్రభాస్ ఫ్యాన్సే అంటున్నారు అసలు బాగాలేదు, ప్రభాస్ తగ్గట్ట మూవీ కాదు అంటున్నారు, నిజమేనా? లేదు, మంచి బాగుంది. ఫస్ట్ సీన్ అయితే కామెడీ ఉంది, నవ్వుకోలేక నాకు కడుపు మొత్తం నిండిపోయింది. మిగతావి అసలు ఏంటి హైలైట్స్ మూవీలో?
ఆ క్రొకడైల్ ఒకటి, ఏంజల్ ఒకటి, మొత్తం బాగుంది. నిధి అగర్వాల్ అన్ని బాగున్నాయి. హీరోయిన్స్ కూడా న్యాయం చేశారంట. న్యాయం చేసింది. మా మారుతన్న పేరు నిలబెట్టుకుంటాడు. అసలు ముగ్గురు రిక్వైర్మెంట్ ఉందా మూవీలో? ముగ్గురు హీరోయిన్కి రిక్వైర్మెంట్ ఉందా? అవును. ఉందంటే ఆ డైలాగ్స్ ఉన్నాయి, భలే ఉన్నాయి. ఏమైనా డైలాగ్స్ చెప్పండి. ఫస్ట్ సీన్ లో డైలాగు రండి పరిచయం చేస్తా. ఏందిరా పరిచయం చేసి మరి చూస్తారట్రా, పరిగెట్టండి రా. తాత ఎంటర్ అయినప్పుడు ఉంటుంది ఈ డైలాగు. అదే సెకండ్ సీన్ లో ఒక డైలాగ్ ఉంది, అది రిలీజ్ అవ్వలే. ఇంకోటి ట్రైలర్ లో కొన్ని ఉన్నాయి, అవి మూవీలో లేవు, తీసేసిండ్రు. సెకండ్ సీన్ లో డైలాగ్ ఉంది, ఏందిరా మీకు అలా పుట్టలో చేపడితే కుట్టడానికి నేనేమన్నా చీమని అనుకుంటున్నా, రాక్షసుని. ఏ క్లాస్ నువ్వు? 7th. 7th క్లాస్. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? మస్తు ఉంది, బాగుంది. ప్రభాస్ ఫ్యానా? ఓకే. అంటే ప్రభాస్ ఫ్యాన్ అనే బాగుంది, లేకపోతే మూవీ ఓవరాల్ ఏ విధంగా ఉంది? ఓవరాల్ మూవీ ఏ విధంగా ఉంది? బాగానే ఉంది. హారర్ కి సీన్స్ కి బాగానే ఉన్నాయి. ఏ జోనర్ పైన తీశారనిపిస్తుంది? మొత్తం ఏ జోనర్స్ తో ఉంది మూవీ? మొత్తం హారర్ రొమాంటిక్ అట్లా మొత్తం హీరోయిన్స్ బాగున్నారా? బాగా చేశారనిపిస్తుంది. బాగానే ఉన్నారు, బాగానే చేస్తున్నారు. బాగానే బాగా చేశారు. బాగా నచ్చింది ఏంటి మూవీస్ లో? క్లైమాక్స్ లాస్ట్ కి ప్రభాస్ జోకర్ గెటప్ అది నచ్చింది. రాజాసాబ్ ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ ఉత్తగీయలేరు. ఆయన సౌత్కి వెళ్ళి నార్త్కి వెళ్ళి హాలీవుడ్ రేంజ్ వెళ్ళిండు. ఎక్స్ట్రాడినరీ మూవీ చెప్పాలంటే. ఫస్ట్ టైం ఏంటంటే ప్రభాస్కి ఇలాంటి మూవీ యాక్సెప్ట్ చేస్తాడని అనుకోలే. ఎందుకంటే బాహుబలి తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ అయినాక ఇలాంటి నార్మల్ మూవీ ఒప్పుకుంటాడు అనుకోలే. బట్ నార్మల్ పీపుల్ కోసం ఇలాంటి మూవీ ఒప్పుకోవడం, ఇలాంటి చేయడము. మారుతి గ్రేట్నెస్ ఏంటంటే 6 feet కట్అవుట్ ఆయనతోనే కామెడీ చేపించింది చూడు. ఎక్స్ట్రాడినరీ టాలెంట్. అండ్ ప్రభాస్ ఈజ్ అ ఫస్ట్ మూవీ హారర్ టైప్ మూవీ, డిఫరెంట్ మూవీ, చాలా బాగుంది. మూవీలో ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే ప్రభాస్ A to Z ప్రభాస్. లాగ్ ఆబ్వియస్లీ ఉంటుంది. 3 hours మూవీ అన్నప్పుడు కాన్సెప్ట్ అనేది లాగ్ ఉంటుంది. ఎవ్రీ మూవీలో ఫస్ట్ హాఫ్ ఆర్ సెకండ్ హాఫ్ కంపల్సరీ లాగింగ్ అనేది లేకుండా మూవీ ఉండదు. మనము ప్లస్ పాయింట్స్ మాట్లాడాలి కానీ మైనస్ పాయింట్స్ మాట్లాడి దాన్ని డిస్ట్రాక్ట్ చేయొద్దు. సో ఓవరాల్ మూవీ చాలా బాగుంది.